డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో బొమ్మూరు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. నిజంగా అక్రమాలు జరగకపోతే అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి ఉంటే, నియామకాలన్నీ పద్ధతి ప్రకారమే జరిగి ఉంటే అభ్యర్థులను బెదిరించడం ఎందుకని కోర్టు ఆదేశించినా లెక్క చేయరా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి నిర్వాకం వల్ల దాదాపు 4,000 మంది అభ్యర్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, అసలు మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేదా అభ్యర్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, నాగులపల్లి ధనలక్ష్మి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు నక్కా రాజబాబు, గిరజాల బాబు, తోట రామకృష్ణ, అడప అనిల్, మింది నాగేంద్ర, చీకురుమిల్లి చిన్న, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, జక్కంపూడి దత్తు, ఆర్ఏ చిన్ని, విజయరెడ్డి, తాడాల చక్రవర్తి, ముద్దాలాను తదితరులు పాల్గొన్నారు. జరిగిన తప్పిదాన్ని ఏదో మాటనేసి ఊరుకునేది కాకుండా ఇవాళ యువజన విభాగం జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి జనాలందరూ ఎవరైతే యువకులందరూ కథలు వచ్చారో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ డిఎస్ఏ మీద జరిగిన అవకతవకల మీద బాధ్యులైనందరినీ, ఎవరైతే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీకి అప్లోడ్ చేయమని ఇచ్చారు అని 100 మార్కులు వచ్చాయి, మరి ఆయనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? 100 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి అంటే మీరు ఎంత అలసత్వం వహించారు. ఇంత సీరియస్గా కండక్ట్ చేయాల్సిన ఈ పరీక్షని ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి చేయించారంటే అక్కడ అర్థమైపోతుంది కదా. తప్పు జరిగితే వాడి మీద తోసేయచ్చు, గొప్ప వస్తే మేము తీసుకోవచ్చు అనేటువంటి. తప్పు జరిగితే కాంట్రాక్ట్ ఎంప్లాయీది, గొప్ప వస్తే ప్రభుత్వందా? ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి అప్లోడ్ చేయించడమే ప్రభుత్వం చేసినటువంటి ఘోర తప్పిదం. ఇప్పుడు డిఎస్సీని రద్దు చేయమంటారా ఏంటి ప్రధాన డిమాండ్? ఖచ్చితంగా దీనిలో జరిగిన లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది అర్హులైన అందరికీ ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయాలనేటువంటిది మా డిమాండ్. అవసరం అయితే ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారో వాటినన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా డిమాండ్ ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దోషుల్ని బయటికి తీసుకురండి. ఎవరైతే నేను ముందు చెప్పాను, ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఉద్యోగం ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి అప్లోడ్ చేయించడం ద్వారా ప్రభుత్వ అలసత్వం తేలిపోయింది. దొరికితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ తప్పు, గొప్పగా చేస్తే మాది గొప్ప అనేటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తాం.